చిన్న మట్టి బురదలా ఉండిపోయింది. అయినా పర్లేదు, బండి వచ్చింది, సీసీ రోడ్డే. కాకపోతే బ్రదర్కి షూస్ నిండా బురద అంటిపోయింది. ఏ బ్రదర్, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎలా అంటుకుంది? బురద అంటిపోయిందా? Okay, nuts. Back to right. Turn left. Wow. Oh, wow. Enjoy పండగ. టైర్ జారింగ్, గుడిసా గుర్తొచ్చింది. ఏంటి బ్రో, దిగుతావా ఉంటావా? వెళ్ళిపోదాంలే పద. ఎందుకు బ్రో, నేను దిగుతాను. జారిపోతావు బ్రో, నేను అక్కడికి వీడియో చేస్తాను. సో ఈ రోడ్ చాలా బురదగా ఉంది, జారిపోద్దని చెప్పి మళ్ళీ ఏం చేస్తామంటే పక్క నుంచి ఇంకొక రోడ్ ఉందట, ఆ రోడ్లోకి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్గా వెహికల్ కూడా పైకి వెళ్తుందంట. సో ఆ రోడ్ చెక్ చేయడానికి మళ్ళీ ఆ 3 జంక్షన్లు ఏదో రోడ్ ఉందట, ఆ రోడ్కి వెళ్ళేసి వెళ్తున్నాం. ఎటకేళ్ళకైతే వ్యూ పాయింట్ తాలూకా బోటింగ్ అయితే కనిపించింది. మెడగడ వ్యూ పాయింట్ది చూడండి. ఫైనలీ మనం వచ్చేసాం వ్యూ పాయింట్కి. సూపర్గా ఉంది, గాలి అయితే ఆగట్లేదు, ఊపేస్తుంది మమ్మల్ని. టెంట్ ఇప్పుడు ఎక్కడ వేయాలి కూడా అర్థం కావట్లేదు, అంత బాగుంది, సూపర్గా ఉంది. దీని వ్యూ పాయింట్ పేరు కూడా మర్చిపోయాను నేను, మడగాడ వ్యూ పాయింట్. సూపర్గా ఉంది. మొత్తం మధ్యలో ఏంటంటే పంట పొలాలు అలా ఉండి ఏదో లైక్ డయాగ్రామ్ వేసినట్టుగా ఉంది, చుట్టూ కొండలు. సూపర్గా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగ ఉంటుందని, బట్ క్లైమేట్ కూడా కొంచెం తీవ్రంగా ఉంది, గాలి అయితే ఊపేస్తుంది. చూసారు కదా, మామూలుగా లేదు. మొత్తం చూడండి, సూపర్గా ఉంది. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, కేక కేక కేక, మామూలు లేదు. ఎలాగుంటుంది ఇట నైట్కి. ఫుడ్ కూడా వండుకోలేదు మధ్యాహ్నం నుంచి, మార్నింగ్ నుంచి అలా పస్తులతోనే ఉన్నాం. కానీ ఏం చేస్తాం, మొత్తం చివరికి వెహికల్ వస్తలేదు అనుకోలేదు, కానీ వచ్చింది. లైట్ కూడా ఫెయిల్ అయిపోతుంది. టెంట్ వేసుకుంటాను ముందు, తర్వాత మళ్ళీ మాట్లాడతాను. ఓకే, లైట్ ఫెయిల్ అయిపోతుంది. తొందరగా మీ టెంట్ అయితే వేసేయాలి, చీకటి అయితే మొత్తం పడిపోతుంది. కెమెరా లైటింగ్లోని మొబైల్లో సెట్టింగ్స్ చేసి కొంచెం లైటింగ్ పెంచాము, ఓవర్ బ్రైట్నెస్. ఓకే, సో తొందరగా వేయగలవా? ఓకే, హెల్ప్ చేయనా? సరిపడిస్తాను.
కాబట్టి డైరెక్షన్ అది పెడతాం. రోజులు ఎక్సెస్ అంటే దీనికి నేను కూడా వేసేస్తాను. ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా? ఓకే, ఏమైంది? మొత్తానికి తమ్ముడు కష్టపడి ఏదో రకంగా వేసాడు టెంట్. ధూమ్ నుంచో పెడుతున్నా బ్రో. ఓకే, సో మాకైతే బొమ్మ కనిపిస్తుంది, మామూలు లేదు అస్సలు. ఎలా ఉందంటే తీవ్రమైన గాలి, ఆ గాలి అదుపు చేయలేక మొత్తం అన్ని సైడ్లు తోడలు అయితే కట్టాం. మామూలు లేదు, చూసి ఎలా కూడా తీసుకుంటుందో అది పరిస్థితి. ఒక్కొక్కటి వస్తుంది సామాన్ లోనికి. ఈరోజు నైట్ అయితే ఇక్కడే ఉండబోతున్నాం. అది విషయం. మొత్తానికి అయితే టెంట్ అయితే దద్దరిల్లిపోతుంది. బయట అయితే తుఫాన్ అంత గాలి వస్తుంది. మేము లోపలికి అయితే వచ్చేసాం. బండి దగ్గర ఏంటంటే 2 బ్యాగులు పడేసి మిగతావన్నీ లోనకి లాక్కొని వచ్చేసి టెంట్లో అయితే కూర్చున్నాం. టెంట్ కొంచెం సపోర్ట్ గట్టిగా ఉంది కాబట్టి
భయపడాల్సిన భయం లేదు. కాకపోతే ఏంటంటే ఎంతైనా కొంచెం మరీ ఊగుతుంది, ఒక్కొక్కసారి గట్టిగా ఊపుతుంది అనమాట టెంట్ని. అదే భయంగా ఉంది. సో మీకు తెలుసు కదా, మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదని. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అన్నం వండుకోవడానికి ప్రిపేర్ అయ్యాం. ఇప్పుడు అది మేము ఏం చేస్తామంటే బియ్యం వండుకుంటున్నాం. బ్రో 2 గ్లాసులు పెట్టమంటావా? 3 3 గ్లాసులు పెడతాను. ఇప్పుడు మిగిలితే ఏదైనా చేద్దాంలే. ఇప్పుడు 4 వేసాను. ఇప్పుడు మొత్తం బియ్యాన్ని కడిగేసి ఎసరు పెట్టి మరిగించి మేము తెచ్చుకున్న పచ్చడితో ఈ అన్నం తినబోతున్నాం అన్నమాట ఈరోజు. అంత సింపుల్గా చేసుకుంటున్నాం అంతే. సో బియ్యం అయితే కడిగేసుకుంటున్నాను నేను. బయట ఉంపడానికి కూడా ఆస్కారం లేదు కాబట్టి ఈ ప్లేట్లో ఉంపించుకొని తర్వాత దీన్ని బయట పారేస్తాను. బయట అయితే చాలా దారుణంగా ఉన్నాయి గాళ్ళు. సో నేను 4 గ్లాసుల బియ్యానికి 8 గ్లాసుల బియ్యం అయితే వేసుకున్నాను. సో వాటర్ కూడా ఇవే ఉన్నాయి, మరి లేవు. దీంతోనే సర్వైవ్ అవ్వాలి. చెట్లు కడుక్కోవడానికి వేస్ట్ వాటర్ ఉంది, నో ప్రాబ్లం. బట్ తాగడానికి అయితే ఇవే ఉన్నాయి. బయటికి వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలో కూడా తెలియదు, పరిస్థితి అలా ఉంది. సాధారణంగా పొయ్యితో వంటలకు సంబంధించినవన్నీ ఏంటంటే టెంట్ బయట పెట్టి చేయాలి. కానీ మా టెంట్ బయట పెట్టి వంట చేసే అంత ఆస్కారం అయితే లేదు బయట. కాబట్టి కొంచెం రిస్క్ అయినా కూడా కొంచెం మెల్లగా టెంట్లోనే చేసుకుందాం అని ఫిక్స్ అయ్యాను. అందుకని చెప్పి మాతో పాటు తెచ్చుకుని బుజ్జి పొయ్యిని నేను ఇప్పుడు యూజ్ చేసుకోబోతున్నాను. యాక్చువల్లీ దీని పేరు ఏంటంటే స్పైడర్ స్టవ్ అంటారు. ఇది చూడడానికి ఎంత ఉన్నా ఇది ఎంత పని చేస్తుంది అన్నమాట. సింపుల్గా మన దగ్గర ఉన్న ఈ బుటెన్ గ్యాస్ని రిలీజ్ చేసి రెగ్యులేటర్ టైప్ అనమాట. ఇది సిలిండర్ బయట ఎక్కడన్నా అమ్ముతారు. ఏం చేయాలంటే దీనికి లైటర్ ఉంటుంది, ఇలా అంటే మంట వస్తుంది అన్నమాట. మనకి ఎంత మంట కావాలంటే అంత రేస్ చేసుకోవచ్చు, అంత తగ్గించవచ్చు. ఇది ఆషామాషి అయితే కాదు, దీంతో 10 మందికి కూడా భోజనం ఉండొచ్చు అని చెప్పారు అమ్మిన ఆయన అయితే. అయితే నేను సో అన్నం అయితే పెట్టాను కదా, మళ్ళీ ఒకసారి నీళ్ళు వేసాను కాబట్టి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటాను. సో ఇది అయిపోతే ఇంకేం లేదు, చక్కగా వార్చేసుకొని అన్నం తినేయడమే సింపుల్గా. మీ ఫ్లేమ్ చూడండి ఎంత నీట్గా ఎంత పెద్దగా వస్తాయో కిందన. సో గాలి అది వేసేయడం వల్ల లోపల పెట్టాల్సి వచ్చింది. మీరైతే ఆ పని చేయకండి. మాకు చాలాసార్లు అనుభవం ఉంది టెంట్ వేయడం, స్టవ్తో వంటలు చేసుకోవడం. ఏమాత్రం తేడా జరిగినా మొత్తం టెంట్ మొత్తం తగలడిపోద్ది. సో మీరు అలాంటి పనులు అయితే చేయకండి. కొంచెం వెచ్చగా కూడా ఉంది. ఓకే గైస్, మనం కడుక్కొని పెట్టుకున్న అన్నం అయితే అయిపోయింది. అన్నం మొత్తం రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం పచ్చడి కలుపుకొని తినడమే లేటు. యాక్చువల్లీ చాలా చేయాలనుంది కానీ చాలా స్ట్రెయిన్గా ఉంది, అందుకని ఇప్పుడు ఏం చేయట్లేదు. జస్ట్ అన్నమే తినాలి. ఎందుకంటే నైట్ టైం కొంచెం బాగా స్ట్రెయిన్ అయ్యాం కదా, ఇంకేం అల్పాహారం అది తీసుకున్నా కూడా
నిద్ర సరిపోదు, బేగా లేచిపోవడం గట్రా అవుతుంటుంది. ఎందుకని చెప్పేసి రైస్ అయితే మేము వండుకున్నాం అనమాట. ఇప్పుడు ఇది రైస్ని సర్వ్ చేసుకొని మేము తింటాం. నైట్ అంతా ఇదే గందరగోళంగా ఉంది. ఇప్పుడు మూమెంట్లు ఎలాగ ఉంటుందో చెప్పలేము. కాకపోతే కొంచెం ధైర్యంగా, చాలా చోట్ల ఆల్రెడీ క్యాంపింగ్ సైట్లలో ఏసీ అలవాటు ఉంది కాబట్టి ధైర్యంగానే ఉన్నాం. పైన దేవుడి దయ. ఓకే, ఈరోజు పచ్చడి అన్నం తింటున్నాం. హ్యావ్ ఇట్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మెడగడ వ్యూ పాయింట్ గైస్. ప్రజెంట్ ఇప్పుడైతే మనం మెడగడ వ్యూ పాయింట్ మార్నింగ్ టైంలో ఉన్నాం. సో రైనీ సీజన్ వల్ల విపరీతమైన వర్షం, విపరీతమైన గాలి ఎక్కువ వస్తుంది. వర్షం అయితే పర్వాలేదు, కొద్ది మాదిరికి వచ్చిన గాలి మాత్రం తీవ్రంగా ఉందన్నమాట. వ్యూ అయితే ఇలా ఉంది, సూపర్. నిన్న ఈవినింగ్ అయితే వచ్చాను, ఇప్పుడు మార్నింగ్ అయితే నాన్ స్టాప్ దొలగొట్టింది. అంతవరకు షెల్టర్లో ఉండి కొంచెం అలాగా గప్చుప్గా ఉన్నాను. కానీ మార్నింగ్ లేసి చూసేసరికి అవసరం. ఆ రైన్ ఏంటి, ఆ గాలి ఏంటి, కొంచెం ధైర్యం ఉన్నోళ్ళే రావాలని చెప్తాను. నార్మల్ సీజన్లో అయితే కాదు, రైనీ సీజన్లో అయితే ధైర్యం ఉన్నోళ్ళే రావాలి. ఎదురుగా చూడొచ్చు మొత్తం అంతా ఎలా ఉందో, అంతా ఒక డ్రాయింగ్ చేసినట్టు అందంగా, చాలా నింపుగా, చాలా బాగుంది గైస్. నాకు నిజంగా చాలా 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 బాగా నచ్చింది. సూపర్. ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే మరి మాటల్లో చెప్పలేం, అంత సూపర్. మీరు రావాల్సిందే, ఖచ్చితంగా చూడాల్సిందే, లేదు మామూలుగా ఉండదు. బ్రో నాకు ఒక డౌట్ బ్రో, కారం అంతా వేస్తావా? ఆ మాత్రం దానికి చేతులు ఎందుకు బ్రో వేసుకున్నావు? అదే ఇప్పటికే నీళ్ళు లేదంటే అన్నం కలుపుతాను కదా, అప్పుడు వేస్తానులే. ఉల్లిపాయ వేస్తారు కదా, గుడ్డుతో వేసేస్తున్నాను. ముందు ఇదే వేసేస్తాను ఫస్ట్. నేను గుడ్డు ఉక్కురు అనరు, ఏమంటారు?
పిట్టు. వచ్చినప్పటి నుంచి మ్యాక్సిమం తెలంగాణ హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. వాళ్ళ భాష బట్టి అర్థమైంది. ఎక్కువ మంది విజిటింగ్ మ్యాక్సిమం అరకు ఎక్కువ విజిటింగ్ ఈ నెల అయితే హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎవరిని అడిగినా హైదరాబాద్ హైదరాబాద్ అంటున్నారు. బాగుంది. ఉప్పు కారం అన్నీ సరిపోయింది. ఫ్రెండ్స్ ఏమనుకోకండి, చాలా చిన్న ప్లేస్ అవ్వడం వల్ల కంజెస్టెడ్గా ఉండడం వల్లే ఇలా కనిపిస్తుంది. అదే బయట వర్షం అది లేకుండా క్లైమేట్ కొంచెం కంట్రోల్లో ఉండుంటే మాత్రం మీకు చాలా అందంగా చూపించేవాడిని. బట్ ఏమనుకోకండి ప్లీజ్. తెలుసు కదా, కంజెస్టెడ్గా ఉంటే ఏ పని ఈజీగా చేయలేము. చాలా బాగుంది, సూపర్గా ఉంది, వేడిగా ఉంది. సో ఫైనల్లీ మడగడ వ్యూ పాయింట్ నుంచి అయితే చెక్అవుట్ చేసే టైం అయితే వచ్చింది. ఎస్టర్డే అయితే నేను 6-6:30 ఆ ప్రాంతంలో వచ్చాను. ఇప్పుడైతే నియర్లీ 5 అయితే అవుతుంది. ఆల్మోస్ట్ 22-23 అవర్స్ ప్లస్ ఇక్కడైతే నేను స్టే చేశాను. గాలి అయితే నిన్నటి నుంచి అయితే ఇలాగే ఉంది. దట్ ఏంటంటే వర్షం అయితే హెవీగా లేదు. నైట్ టైం అయితే వర్షం గట్టిగానే పడింది. ఇప్పుడైతే మార్నింగ్ నుంచి అయితే తొలకరి జల్లులాగా పడుతున్నాయి. అండ్ దట్టు నేను ఈ కొండ మీద ఉండడానికి అయితే హైకింగ్ టెంట్ అయితే ప్రిఫర్ చేశాను. ఒకవేళ మీరు వచ్చినట్లయితే హైకింగ్ టెంట్ ప్రిఫర్ చేయండి, క్యాంపింగ్ టెంట్ అవాయిడ్ చేయండి. అండ్ దట్టు నేను తీసుకొచ్చిన సామాన్లన్నీ నేను ప్యాక్ చేసుకున్నాను. నేను తీసుకొచ్చిన ప్లాస్టిక్ చెత్త చెదారం అంతా కలిపి మళ్ళీ ఇందులో పెట్టుకున్నాను. ఇవి మళ్ళీ తీసుకెళ్ళి నేను నియరెస్ట్ హోమ్ టౌన్లో ఉన్న డస్ట్బిన్లో వేసేస్తాను. అండ్ దట్టు ప్లేస్ అయితే ఇంకా అవసరం చెప్పనవసరం లేదు, సూపర్. నేను తెచ్చుకోగా ఈ బ్రెడ్స్ అయితే మిగిలే వెళ్ళిన దారిలో కోతులు కుక్కలకే ఉంటే వాటికి వేసేస్తాను. అంతే, దట్స్ ఇట్. ఈ వీడియో ఇక్కడైతే ఎండ్ చేయబోతున్నాను. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. ఓకే గైస్, ఫైనలీ అయితే మెడగాస్కర్ ఫైనలీ గైస్ మెడగా నిజంగా అయిపోతుందిరా. అదేంటి మడగాడ. ఓకే, మడగాడ. సో ఫైనలీ మడగాడ మర్చిపోతున్నాను బ్రో. ఫైనలీ మడగాడ